ప్రభువును ఆయన శిష్యులను పిలవబడ్డారు అని రాస్తుంది. ఈ పెళ్లి చేసుకునే వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభువుకి ఆయన శిష్యులు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు, ఆహ్వానించారు. ఆ వివాహ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పట్లో ఎవరైనా ఇట్లాంటి ప్రత్యేకమైన అకేషన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వచ్చిన అతిథులకి ద్రాక్షరసం ఇవ్వటం అనేది వాడుక, పద్ధతి, మర్యాద, గౌరవించినట్టు. మా చిన్నతనంలో మా అమ్మ మా నాన్నకి చదువు లేకపోయినా సంస్కారం ఉంది. ఆ సంస్కారం మాకు కూడా నేర్పారు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే పిల్లలు మేమేం చేయాలో తెలుసా? ఇత్తడి చెంబులు ఉంటాయి, ఇత్తడి చెంబులు పెద్ద పెద్దవి. తొట్టి దగ్గరికి వెళ్ళి ఇత్తడి చెంబుతో నీళ్లు తీసుకొని వాళ్ళకి అందించాలి. ఇవ్వకపోతే తంతారు. మర్యాద. ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదే, ఎవడు వస్తున్నాడు ఎవడు పోతున్నాడు మనకి ఎందుకంట, వస్తే వచ్చాడు పోతే పోయాడు. ఏందంట మనం వాళ్ళని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మమ్మీ డాడీ చూసుకుంటారులేని వీడు కనీసం వాడిని పలకరీని కూడా పలకరి. ఇట్లా వచ్చిన చుట్టాన్ని ఇప్పుడు దరిద్రం అట్ట తయారైంది. ఒకవేళ పలకరించిన హాయ్ అంకుల్ బాగున్నావా వెళ్తున్నా అని పోతుంటాడు. ఇప్పుడంతా జఫాగాళ్ళు తయారయ్యారు అనకూడదులే, కానీ మర్యాదలు పాడు ఏం తెలియచావు ఇప్పుడు. కానీ మా చిన్నతనాన్న వాళ్ళకి చదువు సంధ్యలు లేకపోయినా పద్ధతి సంస్కారం కలిగి వాళ్ళు పిల్లలకు నేర్పుకున్నారు. ఇంటికి బంధువులు వస్తే అతిథులు వస్తే ఇట్లా నీళ్ళు ఇవ్వాలి బేటా అని. ఒక దశలో అప్పట్లో కొంచెం సంస్కారాలు గౌరవ మర్యాదలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ మంట కలిసిపోయినాయి. ఏ కుటుంబం అయితే వాటిని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ధన్యులు. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే పిల్లలకి చిన్నగా నేర్పండి. ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించడం, ఆతిథ్యం చేయటం, కాస్త మర్యాద చేయటం అనేది నేర్పండి. మంచి అలవాటు. అప్పటి రోజుల్లో ద్రాక్షరసం ఇవ్వటం అలవాటు. వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ద్రాక్షరసం ఇచ్చారు. శుభ్రంగా అందరూ తాగేశారు. 6 రాతి బాణల ద్రాక్షరసం తాగేశారండి. 6 రాతి బాణలు, పెద్ద పెద్ద బాణలు. ఆ బాణల్లో కలిపారు వాళ్ళు ద్రాక్షరసం. ఇక వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ముంచేస్తూ ఉంటే తాగుతూ ఉన్నారు. అంతా ఆ పెళ్లి సందడిలో హడావుడిలో పడిపోయారు. ఆ పెళ్లికి ముఖ్య అతిథిగా పిలవబడిన వాడంటే ఆ వివాహానికి పెద్ద అనుకోండి. అతడు ఇంకా ఆలస్యమైంది. కారణం ఏంటో మనకు తెలియదు. కావాలని ఆలస్యం చేశాడా, లేకపోతే అతనుకున్న ఒత్తిళ్ళని బట్టి ఆలస్యం చేశాడో అతన్నే కనుక్కోవాలి. నాకైతే తెలియదు, ఇందులో రాయలేదు ఎందుకు ఆలస్యం అయిందో ఏమో. కొంతమంది ఒత్తిళ్ళని బట్టి ఆలస్యం చేస్తారు, కొంతమంది బిల్డప్ కోసం ఆలస్యం చేస్తుంటారు, అందరూ వాళ్ళ కోసం ఎదురు చూడాలని. అట్లా కొంతమంది ఆ టైపు ఆలస్యం చేస్తారు. కొంతమంది వాళ్ళకున్న బాధ్యతలను బట్టి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. మొత్తం మీద అతనికి ఆలస్యమైంది విందు ప్రధాని. అతను అంతకు మించిన ప్రధాని ఒకడు ఉన్నాడు అక్కడ. అర్థమైందా? విందు ప్రధాని అతను కాదు, విందు ప్రధాని యేసయ్య. కానీ యేసయ్య వాళ్ళ కంట్లో దిశాయించలా. ఏదో మన బంధువు అన్నట్టుగా అందరితో పాటు ఆయన పిలిచారు, ఆహ్వానించారు ఆయన శిష్యుల్ని. మీరు కూడా రండి, కాస్త అక్కడ గడుపుతురు కానీ ఆ మ్యారేజ్ కార్యక్రమంలో మీరు కూడా ఉండండి పిలిచారు. విందు ప్రధాని అంటే విందు మొత్తానికి పెద్ద అన్నమాట. అతను రావటం ఆలస్యమైంది. అతను వచ్చేటప్పటికి ద్రాక్షరసం అయిపోయింది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అసలు వాడు ఇంకా రాలేదు, మరి ద్రాక్షరసం అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని తర్జన భర్జన పడుతుంటే మరియమ్మ తెలుసుకొని ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ద్రాక్షరసం లేదు అని ఆయనతో చెప్పింది. అంటే సహజంగా మరి తల్లి కుమారుడు గనుక మరి నీకేదన్నా ఆలోచన ఉందా, పరిష్కారం ఏమన్నా చూపగలవా అన్న చనువు మీద ఆయన దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిన సంగతి ఆయనతో పంచుకుంది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. మరియా ఎంత జ్ఞానం కలిగిందంటే, మంచి వివేచన కలిగిన స్త్రీ ఆమె. ఆయన పలికిన మాటల్లోని ఆంతర్యాన్ని గుర్తుపట్టింది. మొత్తానికి ఇక్కడ ఏదో అద్భుతం చేయబోతున్నాడు, కార్యం జరగబోతుంది.
అయితే ఆయన సమయంలో ఆయన చేస్తాడు, ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. మరి నేనేం చేయాలి? తెలివిగా ఆమె ఏం చేసిందంటే, సమీపంలోని ఇద్దరు పనివారిని పిలిచి, అదిగదిగదిగదిగో ఆయనకి వెళ్ళి చూడండి, ఆయన అబ్జర్వ్ చేయండి, ఆయన మీతో ఏమి చెప్పునో అది చేయుడి అని ఉంది అని అక్కడ రాయబడి ఉంది. ఆ తల్లి ఆ మాట చెప్పింది, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని. చాలా విలువైన మాట. ఈ మాటని జీవితకాలపు మాటగా తీసుకున్నాడు ముంగమూరి దేవదాస్ అనే దైవజనుడు, దేవదాస్ అయ్య గారు. ఆయన ఈ మాటని తన జీవితకాలపు సూక్తిగా తీసుకున్నాడు. ఆయన ఆ సహవాసంలో, బైబిల్ మిషన్ సహవాసంలో పెద్ద పెద్ద లెటర్స్ ఉంటాయి, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని. ఆయన ఏది చెబుతాడో అది చెయ్యండి అంతే, ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు. దేని గురించి కూడా మీరు కలత చెందాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభువు చెప్పినవన్నీ నేను చేశానా లేదా అన్నది ఒక్కటి చూసుకో, ఇక మిగిలిన కార్యక్రమాలు ఆయన చూసుకుంటాడు. మనం పరిశీలించుకోవాల్సింది, మనం జాగ్రత్త పడాల్సింది, మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సింది, ప్రభువు చెప్పినట్టు నేను చేస్తున్నానా? ప్రతి విషయంలో చెప్పినట్టు చేస్తే ఇక ఏదైనా తేడా వస్తే ఆయన చూసుకుంటాడు. భలే మాట కాదు, ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని. అంటే చెప్పంది చెయ్యొద్దు, చెప్పింది చెయ్యకుండా ఉండొద్దు. మీరు చెప్పండి, ఆయన మీతో చెప్పనిది చెయ్యొద్దు, చెప్పింది ఆయనకి వెళ్ళే చూస్తూ ఉన్నారు. ఈలోపు విందు ప్రధానం వచ్చే సమయం అయింది. కొంతసేపు అయిన తర్వాత యేసు ప్రభు వారిని పిలిచాడు. ఈ ద్రాక్షారసపు బాణలు ఉన్నాయి కదా, 6 బాణలు, ఈ బాణల్లో నీళ్లు నింపండి అన్నాడు. వాళ్ళు, అయ్యా ఈ నీళ్ల బాణలు కాదు, మీరు పొరపాటు పడ్డారు, అవి ద్రాక్షరసపు బాణలు అని అడ్డు చెప్పలా. నీళ్లు నింపండి అని ఆయన చెప్పాడు. వాళ్ళు పోయి నీళ్లు తీసుకొచ్చి అంచుల మట్టుకు నింపిరి అనుంది. అంచుల మట్టుకంటే 6 రాతి బాణాలు ఫుల్లుగా నింపేశారు నీళ్లు. ఈ లోపు విందు ప్రధాని వచ్చాడు. వాళ్ళు సాధారణంగా విందు ప్రధాన్ని ఆహ్వానించారు, కాకపోతే లోపల కంగారు పడుతున్నారు, ఎందుకంటే ద్రాక్షరసం లేదు. ఇప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతున్నారు. ఆ విందు ప్రధాని ఏదో అతని సమాధానం అతను చెప్పుకుంటున్నాడు, నేను ముందే రావాలనుకున్నాను, నాకు ఇలా కొన్ని ఆటంకాలు వచ్చినాయి, ఇట్లా ఇబ్బంది వచ్చింది, అందువల్ల నేను అవి చూసుకోవాల్సి వచ్చింది, కొంచెం లేట్ అయ్యాను, ఏమనుకోవద్దు అని అతడి సంజాయిషీలు అతను ఏదో చెప్పుకుంటూ ఉంటాడు కదా, ఆ మాటలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు విందు ప్రధానం వచ్చాడు, ముందు తీసుకెళ్ళి ద్రాక్షరసం ఏంట్రా అంటానికి ద్రాక్షరసం లేదు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలా అంటుంటే ఆ పని వాళ్ళలో మళ్ళా ఒకరిని పిలిచాడు ప్రభు. పాత్ర ఇందులో ముంచుకొని, ఈ 6 రాతి పనుల దానిలో ముంచుకొని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. ఆ నీళ్లలో ముంచుకొని తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. వాళ్ళు అడ్డు చెప్పలా. మరేమ్మ ముందే చెప్పింది కదా మహాతల్లి, ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పునది చేయుడేని. ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు, చెప్పింది చేయకుండా ఉండొద్దు, చెప్పంది చేయొద్దు, మళ్ళీ ఆయనకి ఉచిత సలహాలు ఇవ్వద్దు, అడ్డ ప్రశ్నలు వేయొద్దు అని అర్థం. వాళ్ళు అడ్డ ప్రశ్నలు వేయాల. ప్రభువా, ఈ నీళ్లు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇస్తే అది అవమానంగా ఫీల్ అవుతాడు, నీళ్లు కాదు ద్రాక్షరసం ఇవ్వాలి అని చెప్పాలి ఆయనకి. అడ్డ ప్రశ్నలు వేయలే. ఆయన చెప్తున్నాడు, చెప్పినట్టు చేస్తున్నారు వాళ్ళంతే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభు చెప్పినట్లు నువ్వు చేసావా లేదా? చేసావా? అట్లయితే నీళ్లు కూడా ద్రాక్షరసంలాగా మారిపోతాయి. ప్రభువా, నువ్వు చెప్పినట్లే నేను చేశాను, ఇదిగో నువ్వు ఏదైతే ఆలోచన చెప్పావో ఆ చెప్పిన మాట ప్రకారమే నేను చేశాను ప్రభువా అని నువ్వు దేవుని ముందు నిలబడితే నీకోసం మానవాతీతమైన కార్యాలు చేస్తాడు. నీ చేతిలో నీళ్ళే ఉండొచ్చు, నువ్వు దేవుడు చెప్పినట్లు చేసినట్టయితే ఆ నీళ్లు నీకోసం ద్రాక్షరసంగా మార్చే బాధ్యత ఆయనది. ఆమెన్, ఆమెన్.
తీసుకెళ్ళి ఆ నీళ్లు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇచ్చారు. ఇతని చేతిలో నుంచి ఆ విందు ప్రధాని చేతిలోకి ఆ నీళ్లు ఎప్పుడైతే వెళ్ళినాయో అవి మధురమైన ద్రాక్ష రసంగా మారిపోయినాయి. అతను తీసుకొని అది తాగినప్పుడు అతను అద్భుతం, నేను రావటం చాలా లేట్ అయ్యాను. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, పెళ్ళిళ్ళలో ముందు మంచి ద్రాక్ష రసం ఇచ్చి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయుదురు. కానీ మీరు నన్ను ఎంత ప్రేమించారు, ఎంత గౌరవించారు, నేను ఇంత లేట్ వచ్చినా నా కోసం ఇంత మధురమైన ద్రాక్ష రసాన్ని భద్రపరిచినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను, చాలా సంతోషం అని లొట్టలు వేసుకుంటూ తాగాడు. ఇచ్చిన వాళ్ళకి తెలుసు అవి నీళ్ళని, తీసుకెళ్ళి నింపిన వాళ్ళకి తెలుసు అవి నీళ్ళని. అతను మాత్రం ద్రాక్షరసం అమోఘం అని తాగుతున్నాడు. అంటే నిజంగా ద్రాక్షరసం అయిపోయింది. అదేదో అతడు భ్రమపట్టం కాదు, ఊహించుకోవడం కాదు, నిజంగా ద్రాక్షరసం అయిపోయింది. వీళ్ళు ఒకడు మొఖాలు ఒకళ్ళు చూసుకున్నారు, శిష్యులు కూడా ఈ తంతంతా చూస్తున్నారు. తర్వాత వెళ్ళి చూస్తే మొత్తం ద్రాక్షరసమే ఆ రాతి బాణంలో. ఇక్కడ మీకు మొదటి పాఠం ఏంటంటే, మీ జీవితంలోనూ మనం ఆశించిన ఫలాలు మనం చూడాలంటే, దేవుని ఆశ్చర్యమైన కార్యములు మనం చూడాలంటే షరతు ఒక్కటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. దాని విషయంలో జాగ్రత్తగా చూసుకో. మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా ప్రభువు ఏం చెప్పాడు, కీర్తన పాడవలెను అన్నాడు తన గ్రంథంలో. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చెయ్యవలెను అని ప్రభు చెప్పాడు. గనుక ప్రార్థన చేస్తే చాలు. ప్రార్థన చేసావా, శ్రమ సంభవించింది, నువ్వు డీల్ చేసుకోలేకపోయావు, ప్రార్థన చేసావా, ప్రార్థన చేసి చెప్పు, ప్రభువా నువ్వు నాతో చెప్పినది నేను చేశాను అని. నువ్వు నాతో ఏది చెప్పావో, శ్రమ సంభవించినా ప్రార్థన చేయమన్నావు కదా, నేను చేశాను, ఇక మిగిలింది నువ్వే చూసుకో. ప్రభు ఆయన చూసుకుంటాడు తప్పనిసరిగా. అయితే ఇట్లా ప్రతి విషయంలో మీలో ఎవరికైనానో వ్యాధి కలిగిందా, మీలో ఎవడైనానో రోగి అయి ఉన్నాడా, అట్లయితే అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు వచ్చి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తారు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అతడు పాపములు చేసిన వాడైతే పాపములు క్షమింపబడును. ప్రభు అతన్ని లేపును. ప్రభు ఏం చెప్పాడు? మూడవ మాట, సంతోషం కలిగిందా, పాటలు పాడుకోమన్నాడు. శ్రమ కలిగిందా, ప్రార్థన చేయి అన్నాడు. మీలో ఎవరికైనా రోగం కలిగిందా, సంఘపు పెద్దలను పిలిచి, ఆత్మీయ నాయకుల్ని పిలిచి నూనె రాసి ప్రార్థన చేయించుకోండి, స్వస్థత కలిగిద్ది అన్నాడు. పాపాలు కూడా క్షమింపబడతాయి అన్నాడు. వారు వచ్చి వీరి కోసం ప్రార్థించినప్పుడు ప్రభు వారి పాపములు క్షమించి అతన్ని స్వస్థపరుస్తాడు, ఆ రోగిని. ఇలాగా ఏ సందర్భాల్లో ఏమేం చేయాలో మొత్తం చెప్పాడు తన గ్రంథంలో. ఆర్థిక పరంగా నీవు ఆశీర్వదించబడగోరుతున్నావా? అట్లయితే నీ రాబడి అంతట్లో నుండి నీవు వర్ధిల్లిన కొలది దేవుని పనికి తోడ్పాటు అందించు, నీ అభివృద్ధిని ఎవడో ఆపలేడని చెప్పాడు. అర్థమైందా? వెదజల్లి అభివృద్ధికి వచ్చువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అనే మాట కూడా ఉంది. వెదజల్లిన వాడు దేవుని పనిలో అభివృద్ధి పొందుతాడు. దేవుని కొరకు చేసే విషయంలో చెయ్యి కొరత చేసిన వాడు దారిద్ర్యంలోకి దిగిపోతాడు, లేమికి వచ్చే అవకాశం ఉందనే మాట గ్రంథంలో ఉంది. నేను చెప్పానా, అందులో ఉందా? రైట్. అలాగున ఆర్థిక విషయాల్లో కానీ ఆత్మీయ విషయంలో కానీ మనం ఏ సందర్భానికి ఎలా స్పందించాలో మొత్తం గ్రంథంలో ఆయన రాయించి పెట్టాడు భక్తుల ద్వారా. పాత నిబంధనలోనేమో నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగము అన్నాడు. క్రొత్త నిబంధనలో పౌలు ద్వారా ఏమన్నాడో తెలుసా? తాను వర్ధిల్లిన కొలది ఒకడు తోడ్పాటు అందించవచ్చు దేవుని పనికి అన్నాడు. పాత నిబంధనలో అయితే ఓన్లీ ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీ రాబడి అంతటిలో నుండి 10వ భాగము తెచ్చి నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి.
మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మీరు అనేక సార్లు నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు. దేని విషయములో మేము దొంగిలితమని నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి అన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని కొరకు కేటాయించాల్సిన దానిని మనం కేటాయించినప్పుడు మనం దొంగతనము చేసిన దాఖలాలోకి వస్తున్నామన్నది దేవుని వాక్యం ఇస్తున్న సాక్ష్యం. నేను నిన్ను 100 ఆశీర్వదించి అందులో 10 100 ఆశీర్వదించి 90 నీ దగ్గర పెట్టుకొని 10 నా మందిరపు నిధిలోనికి తీసుకొని రా అని నేను నీకు చెప్పా. ఎందుకు చెప్పా? చదువు. ఈ జనులు అందరూ నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎంత భయంకరమైన మాట చూడండి. చదువు. నా మందిరములో ఆహారముండునట్లు. అదుగో ఎందుకు తెమ్మన్నాడో అక్కడ చెప్తున్నాడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల. గమనించండి, దేని విషయంలో కూడా నన్ను శోధిస్తే చంపుతానన్న దేవుడు ఇక్కడ మీకు కలిగిన దానిలో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించి మీకు 100 ఇస్తే అందులో 10 నా సన్నిధికి ఎందుకు? నా మందిరములో ఆహారం ఉండునట్లు. ఆయన మందిరములో ఆహారం ఎవరి కోసం? బేదలు, దీనులు, అంగహీనులు, విధవరాండ్రు, వ్యాధిగ్రస్తులు, దిక్కులేని వారు, అనాథలు, అభాగ్యులు, అనేక మంది దేవుని సన్నిధిని గాచుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ అంత ఆహారం దొరికేదానికి నా మందిరంలో ఎప్పుడు సమృద్ధిగా ఆహారం ఉండాలి. ఈ మతోన్మాద దరిద్రులకి ఈ సంగతి తెలియదుగా. మతోన్మాదం నిండిపోయిన దరిద్రులకి ఈ సంగతి తెలియదు కదా. యేసుప్రభు అడిగాడు దశంబాగా, యేసుప్రభు అడిగాడు దశ. ఒరే, యేసుప్రభు కోసం కాదు రా దిక్కుమాలనోడా. నా మందిరములో ఆహారం ఉండునట్లు. దేవుని మందిరం అన్నప్పుడు అంగహీనులు అంటే వికలాంగులు ఉంటారు, దిక్కులేని వారు ఉంటారు, అనాథలు ఉంటారు, అభాగ్యులు ఉంటారు, విధవరాండ్రు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఎవరు పట్టించుకొని ముసలివాళ్ళు. అనాథలు అనగానే ఓన్లీ అనాథ పిల్లలు అనుకోకండి. కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళకి ఎవరు ఉండరు, అందరినీ కోల్పోయి ఉంటారు, వాళ్ళు కూడా అనాథలే. అలాంటి వృద్ధులు, దిక్కులేని వాళ్ళు ఎంతోమంది సన్నిధిని కాచుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి అంత అన్నం దొరకటానికి, అంత ఆహారం దొరకటానికి మందిరంలో ఎప్పుడు సమృద్ధి ఉండాలి. అందుకని పాత నిబంధన క్రమంలోనేమో నీ రాబడి అంతటిలో నుండి 10వ భాగమును నేను నీకు 100 ఇస్తా, 10 తీసుకొచ్చి నా మందిరంలో ఉంచు, 90 నువ్వు వాడుకో. ఇలా చేసి నన్ను శోధించు, నేను మళ్ళా నీకు ఇస్తానో ఏనో చూడు. నీకోసం ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడు, అక్కడ ఉంది. కానీ కొంతమందికి మిగిలిన చెత్త ఖర్చులు ఎన్నిటికైనా పెట్టబుద్ధి అయింది, కానీ దేవుని కోసం రాబడిలో నుండి దేవుడు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తీయటానికి మనసు రాదు. కొంతమంది మనసు చెప్తాను, 100 వస్తే 10 ఈజీగా తీయగలుగుతారు, 1000 వస్తే 100 తీయగలుగుతారు, కానీ 10,000 వస్తే 1000 తీయగలుగుతారు, కానీ 10 లక్షలు వస్తే 1,00,000 తీయబుద్ధి కాదు. వామ్మ 1,00,000 రూపాయలే, వామ్మ 1,00,000 కోటి రూపాయలు వస్తే 10 లక్షలు. 10 లక్షలు ఏం చేసుకుంటాడు ఆయన? అసలు పాడు చేసుకుంటాడు. మంచోడు బుద్ధి మాంసం దగ్గర అని ఒక్కొక్కళ్ళు బుద్ధి ఇట్ట బయటపడతా ఉంటుంది. కొంతమంది బుద్ధి సహజంగా అనుకునేది ఏంటంటే ఇదంతా పాస్టర్కే కదా, ఇదంతా పాస్టర్కే కదా. నేను అంటున్నాను, ఇట్లా సేవకులు, దశంభాగాలు, సేవకులు 10వ భాగాలని విమర్శించే దౌర్భాగ్యులకు చెప్తున్న సమాధానం ఏంటంటే, రే బాబా, ఇదంతా సేవకుడి కంటే సేవకుడిని ఎత్తిన చాలా ఖర్చు ఉంటుంది రా నాయన. సేవకుడి దగ్గర చాలా బాధ్యత ఉంది, సేవకుడికి చాలా ఖర్చు ఉంటుంది. మరి ఒక మందిరాన్ని నడిపించాలి, ఒక మందిరాన్ని రొటేట్ చేయాలంటే కరెంటు బిల్లుల దగ్గర నుంచి, జనరేటర్ ఆయిల్ దగ్గర నుంచి, వాళ్ళు కూర్చునేటువంటి పరికరాల దగ్గర నుంచి, వాళ్ళకి సౌండ్ సిస్టమ్ వినపడే దగ్గర నుంచి. ఈజీగా చెప్తున్నా, ఇప్పుడు మీ అందరికీ వినపడే సౌండ్ సిస్టమ్ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? ఇంచుమించు 60 నుంచి 80 లక్షల దాకా ఉంటుంది. వామ్మో అనిపిస్తుంది కదా. అది చాలకనే మీరు ఇంకా మాకిన పట్ల అంటున్నారు.
మరి ఎవరు, మా తాత ఇస్తాడా, మీ తాత ఇస్తాడా, లేకపోతే విమర్శించే ఆ దరిద్రుడు ఇస్తాడా? వాడు పోయి మళ్ళీ అన్ని బాగానే వదిలించుకొని వస్తుంటాడు. అరికాలు మొదలు నడినెత్తి వరకు సమస్తం క్షౌరం చేయించుకొని బాగానే వదిలించుకొని వస్తాడు. మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు. సెంటు స్థలం కదిలించండి ఎంత అయిద్దో. మరి ఇంత పెద్ద స్థలం సేకరించి దీనికి పైసలు కట్టి మీరు కూర్చోడానికి పైన షెడ్ వేసి నెత్తి మీద ఏనుగంత ఫ్యాన్లు పెట్టి దేవునికి స్తోత్రం. ఏమంటే మళ్ళీ ఏది తక్కువ కాకూడదు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఒక్కసారి ఆలోచించండి. వెటకారాలు చేయటం, విమర్శలు చేయటం వాళ్ళకైనా చేత అయింది, లేకపోతే ఇటు ఎగతాళి చేసే వాళ్ళకైనా చేత అయింది. అందులో అన్ని ఆరితేరు వచ్చి ఉన్నాయట. ఒకడు తెలియక మాట్లాడుతూ ఉంటారు. తెలుసుకొని మాట్లాడాలా. నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి ఎందుకు అన్నాడు? మందిరపు అవసరాలు ఉంటాయి. అది పాత నిబంధనలో చెప్పినటువంటి క్రమం. అది రాబడి అంతటిలో నుండి 10వ భాగం. క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడో తెలుసా? చూడండి, అది కూడా చూడండి. దేవుడు మీతో ఏమి చెప్పునో అది మీరు చెయ్యండి అన్నాడు. 16వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం చూడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అది వర్ధిల్లిన కొలది. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడో ఆ వర్ధిల్లిన కొలది నీ రాబడిలో నుండి దేవుని కొరకు నువ్వు కేటాయించవయా, కేటాయించవమ్మా. దేవుని కొరకు ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు లేరు, దరిద్రులైన వాళ్ళు లేరు, బీదలైన వాళ్ళు లేరు. సమృద్ధిగా ఆశీర్వదించబడిన వాళ్ళే. ఇది మీ సొమ్ము నాశించి ఈ మాట చెప్తున్నానా? నేను మీ సొమ్ము నాశించి ఈ మాట చెప్తున్నానా? లేదు, సందర్భంలో అంశములో వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరంతా ఆత్మీయంగా బలపడిన వారు, ఎదిగిన వాళ్ళు, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నా బిడ్డల్లో చాలామంది వాక్యం చదువుకునే అలవాటు ఉన్నోళ్ళు. వాక్యం చదవకుండా ఒట్టిగా సంకలో పెట్టుకొని తిరిగే రకాలు కాదు. వాక్యం చదివేటువంటి బిడ్డలు నాకు దేవుడిచ్చిన బిడ్డలు. వాళ్ళకి తెలుసు వాక్యంలో ఏముందో. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్థిక విషయాల్లో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ, భౌతిక విషయాల్లో కానీ, ఎందులోనైనా సరే దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి, దేవుడు చెప్పినవని మనం పొందుకోవాలంటే అసలు ముందు దేవుడు ఏం చెప్పాడో మనకు తెలిసి ఉండాలి. ఇంకా ఏం చెప్పాడో తెలుసా? పని చేసుకొని, పనివాడి చేత నీ పొలంలో పని చేయించుకొని, నీ ఇంట్లో పని చేయించుకొని వానికి కూలి ఇయ్యక బిగబట్టొద్దు అన్నాడు యాకోబు రాసిన పత్రిక 5లో. వానికి కూలి ఇయ్యక నువ్వు బిగబడితే ఆ కూలి దేవునికి మొర్ర పెడతదట. తెలుసా మీకు? మీరు బిగబట్టిన కూలి, కష్టజీవి పొట్టగొట్టి బిగబట్టి దాచిపెట్టావే, ఆ కూలి మొర్ర పెట్టిద్దంట దేవునికి. దేవా, వీడు నన్ను బంధించాడు, నేను వీడికి చెందిందాన్ని కాదు, నేను వాడి కష్టార్జితాన్నని. చదువు 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి, ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇవన్నీ సీరియస్ మాటలేగా, ఏం తక్కువ ఇవి. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్లాగ పని చేయించుకున్న వానికి ఖచ్చితంగా వాని కూలి వానికి ఇవ్వాలి. నీ దగ్గర పని చేసిన వాడి కష్టార్జితాన్ని నువ్వు బిగబట్టొద్దు, మోసంగా దరిద్రుడు అవుతావు. ఓకేనా? ఇట్లా చాలా విషయాల్లో దేవుడు మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడండి. బైబిల్ చదివితే